ఇక మా మూతవారి మలయ మామను వెళ్తాం. మామా ఓ మామా. సినిమాలలో గిట్లా చూసినా గానీ నిజ జీవితంలో నేను బతికుండా గిట్లా జరుగుతుంది నేను చూస్తా అనుకోలేదు సార్. మీకు సల్యూట్ సారు. అగో గీ మామేంది ఫోన్లో ఏమో వీడియోలు చూసుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాడు. ఆయననే సెల్యూట్ కొడతాడు. ఓ మామ ఎవరికే సెల్యూట్ కొడతాను ఏంది కథ? అబ్బా బుజ్జి, నేను బతికుండగా నా జీవితంలో గిసొంటి సంఘటన చూస్తాను అనుకోలేదు, కానీ చూసిన అందుకే మస్తు ఖుషిగా ఉన్నది నాకు. ఇవాళ ఇక సంతోషాన్ని ఆనందాన్ని నన్ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయని జర పుణ్యం ఉంటది. నేను ఇవాళ పనికిరాను, పెద్దసారితో నువ్వే చెప్పు జరా. అబ్బా గంతగానంగా ఆనందపడే ముచ్చట ఏంటో నాకు కూడా చెప్పరాదే. బుజ్జి, సినిమాలల్లో హీరోలు విలన్లు చేసే స్మగ్లింగ్ల గురించి దొంగ వ్యాపారాల గురించి మస్తు రిస్క్ చేసి పట్టుకుంటారు, తెలుసు కదా నీకు? అవును గట్ల చేస్తేనే సినిమాలు ఇట్టయితే మామా కదా. గట్లనే నిజ జీవితంలో జరిగితే ఇంకెట్లుండాలి? గా ఆశలు పెట్టుకోకు. నిజ జీవితంలో స్మగ్లింగ్ దొంగ వ్యాపారాలు జరుగుతూనే ఉంటాయి. 100% నిజమే. కానీ గసంటోళ్ళని పట్టుకునుడు మాత్రం జరగనే జరగదు. ఒకవేళ ఆఫీసర్లు గసంటోళ్ళని పట్టుకున్నారనుకో వాళ్ళకి ఎవ్వలో ఒకరు రాజకీయ పెద్ద మనుషులు అండు ఉంటుంది కాబట్టి ఇక చూసి చూడనట్టు పోతా ఉంటారు. అరే గాయదు మొక్కందానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ ఓడరేవు కాడ రేషన్ కార్డు బియ్యాన్ని దొంగ రవాణా చేస్తంటే అక్కడి చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు సముద్రంలోకి 10 కిలోమీటర్ల దూరం పోయి ఓడని చెకింగ్ చేసి అక్కడనే సీజ్ ద షిప్ అని ఆ ఓడను సీజ్ చేయించింది, తెలుసా నీకు? ఇక అందరు రాజకీయ నాయకులుగా పవన్ సార్ లెక్కనే అవినీతిని అరికట్టిననుకో దేశంలో అవినీతి ఎక్కడుంటది? ఇక మస్తు బాగుపడుతుంది దేశం. ఓ మామ సారు నిజంగానే పట్టుకున్నాడు కానీ గా దందాల అన్ని పార్టీల పెద్ద లీడర్ల హస్తం ఉన్నదట్నే. గా షిప్పును సీజ్ చేయాలంటే సెంట్రల్ కస్టమ్స్ అధికారులు చేయాలి, రాష్ట్ర నాయకులకు సంబంధం లేదని. ఒకవేళ ఉన్న ఆ బియ్యం మాఫియా గ్యాంగు మీ పవన్ సారునే రాజకీయాలలో సీజ్ చేస్తారని గుసగుసిన పడుతుందే. గట్లేం జరగదు. అసలు మా పవనాలు సార్ రాజకీయాలలో కచ్చిందే అవినీతిని అరికట్టేందుకు కాబట్టి. గా బియ్యం దంద వెనుక ఎంత పెద్ద నాయకులున్నా ఎవరిని వదిలిపెట్టడు, వెనుకడికి వెయ్యడు మా రియల్ హీరో. గా ఓడల దొంగతనంగా పట్టకపోయే బియ్యం పరిశీలనకు పవన్ సార్ పోదామంటే 2 నెలల సంధి ఆఫీసర్లే ఆపుతారట. ఇక మీరు గా దందాన్ని చూసి చూడనట్టు ఉండకపోతే 10,000 మంది బతుకులు బజార్న పడతాయి సారు అని ఏకంగా డిప్యూటీ సీఎంనే చెక్కింగ్కు పోకుండా అడ్డుకున్నారంటే అందరికి తెలిసే జరుగుతున్నట్టే కదనే మామ. 10,000 మంది బజార్న పడతానంటే పడని ఏమైతుంది? వాళ్ళు ఏమైనా సంసార పని చేసిరా? చేసిందే లంగ పని. ఇంకా వాళ్ళని అట్లనే వదిలిపెడితే ఇంకా గంజాయి తుపాకులు డ్రగ్స్ ఇంకేవేవో కొత్త దందాలు మొదలు పెడతారు. ఎరికేనా నీకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పేద ప్రజలు తిండికి తిప్పలు పడద్దని పుణ్యానికి బియ్యం ఇస్తే మరి వాళ్ళైనా తినాలే గాని గట్ల సాటుకు ఎందుకు అమ్ముకోవాలి? వాళ్ళది కూడా తప్పేనే మామ. అందరు ఎందుకు అమ్ముకుంటాలే బుజ్జి, 100కో 20-30% మంది నా సొంటోళ్ళు మాకు అవే తిని బతుకుతున్నాం. ఈ ప్రభుత్వమైన జనాలు తినని బియ్యం ఇచ్చుడెందుకు మామ? వాళ్ళు తినని బియ్యం ఇచ్చే వరకు వాళ్ళు అమ్ముకోవట్టే, వాళ్ళదేం తప్పు ఉన్నది? అందరు తినే బియ్యం ఇస్తే ఈ దొంగల దంద ఎట్లా నడవాలి? అయినా ఇక పవనాలు సార్ దృష్టి పెట్టింది కావచ్చు, కేంద్రంలో పెద్దలతో మాట్లాడి అందరు తినే బియ్యమే ఇప్పిస్తాడు. కానీ నిజంగానే గా నిర్ణయం తీసుకుంటే ఇటు పీడిఎస్ బియ్యం దొంగ రవాణా ఆపొచ్చే మామ. పేదలు కూడా సన్న బియ్యం బువ్వ తింటారు. ఇక ఖచ్చితంగా పవనాలు సారు పేదలు తినే బియ్యం ఇప్పిస్తాడు కేంద్రంతో మాట్లాడి. మా సార్ ఇక సినిమాలలోనే కాదు రియల్ గా కూడా హీరో అనిపించుకుంటాడు. చూడు ఇంకా నువ్వు కాకపోతే గక్కనే వచ్చింది అసలు సిక్కు. గా బియ్యం దందా అనుకున్న పెద్ద నాయకులందరూ గతంలో రాజకీయంలో బాగా అనుభవం ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఉంటాయి. అందుకే పవన్ సార్ కంటే ముందుగానే కేంద్రంలో ఉన్న నాయకులతో మాట్లాడి జర చూసి చూడనట్టు ఇడిచిపెట్టుండ్రి, ఇంకో పారికి దొరకకుండా వ్యాపారం చేసుకుంటాం. ఇక ఇన్నేళ్ల సంది అన్ని పార్టీలోళ్ళం కలిసి గీ దందా గుట్టు సప్పుడు కాకుండా వేసుకుంటున్నాం. ఈయన హీరోయిజం సినిమాలలో చేసుకోమనుండ్రి, రాజకీయాలలో కాదు అని చెప్పేందుకు రెడీ అవుతాన్రని 2 తెలుగు రాష్ట్రాలల్లా అనుకుంటాన్రులా. నువ్వు అనుకున్నట్టు మా పవనాలు సారు ఆశామాషి లీడర్ కాదు, కేంద్రంలో మస్తు పర్పత్ ఉన్నది మా సార్కు. సరే చూద్దాం, నీ నమ్మకాన్ని నేనెందుకు గమనాలనే కానీ ఇక ఇంతకు నువ్వు వార్తలు పట్టుకత్తవా పట్టుకరావా ఇయ్యాలా? పోరి ఇంకా వార్తలు ఎక్కడి? నీ ఒక్క మాటతోని నా ఉత్సాహం అంతా బూడిదలో పోసిన పన్నీర్ లెక్క ఆవిరైపోయింది. ఇగో చలి బగ్గా పెడుతుంది, ఒక్క పెగ్గేసి ముసుగు పెట్టుకొని పంట బ్రైట్ బాయ్ పోయేస్తా. ఇదో ఇంక దొరికిందా నీకు ఇవాళ తాగేటందుకు? అబ్బా అబ్బా బుజ్జి, అబ్బా ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు పెద్ద సార్తో చెప్పు. అబ్బా కొలువుకు రాను. అబ్బా అబ్బా మా బుజ్జి మంచిది కాదు, మంచిది కాదు. చీసి పోపా, అందితే జుట్టు లేకుంటే కాళ్ళు, నాకు తెలియదా నీ సంగతి?